టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పిగిలితోని ఒకే ఒక గుర్తుతోని కేసీఆర్ కోటలను కేసీఆర్ గడులను పగలగొట్టి పడగొట్టే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కనిపించినప్పుడు మనం నమస్కారం పెట్టుకున్నా, హలో చెప్పుకున్నా, మనం ఖచ్చితంగా పిడికిలి బిగించి మన సత్తా ఏందో, మన బలం ఏందో, మన పట్టుదల ఏందో, కేసీఆర్ ని ఎలా పడగొడతామో పిడికిలి బిగించి మన కమిట్మెంట్ ను, మన కట్టుబాటును తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మా అమ్మ తల్లి కూడా, మా పెద్ద తల్లి, మా పెద్దమ్మ కూడా ఇవాళ పిడికిలు బిగించి ముందుకు వచ్చింది. మిత్రులారు జరగండి, మా పెద్దమ్మను కూడా తీయండి. పెద్దమ్మ కూడా ఈ వయసులో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి కేసీఆర్ ను పడగొట్టడానికి 80 ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికింది. నేను చెప్తున్నా, ఇవాళ హైదరాబాద్ మొత్తం పసుపుమయం అయిపోతే ఆయన సోమేష్ కుమార్ అంటే కమిషనర్ ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ పచ్చ తోరణాలు కట్టిండ్రో ఇవాళ వాటన్నిటిని కూడా తీయించే పని చేస్తున్నాడు. బిడ్డ సోమేష్ కుమార్, నువ్వు గుర్తు పెట్టుకో, నువ్వు ఇక్కడ కాదు, మళ్ళీ రావాల్సింది మా దగ్గరికి. నువ్వు ఇవాళ టీఆర్ఎస్ తాబేదారుగా మారి, టీఆర్ఎస్ కార్యకర్తగా మారి, కమిషనర్ గా కాకుండా కార్యకర్తగా ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండాలు, తెలుగుదేశం పార్టీలు ఫ్లెక్సీలు తొలగిస్తున్నావు. బిడ్డ, ఇవాళ నువ్వు ఒకవేళ నీ ఎంప్లాయీస్ పెట్టి నువ్వు మా ఫ్లెక్సీలు తొలగిస్తావేమో, కానీ మేము అనుకుంటే ఒకే ఒక్క పిలిపిస్తే ఒక్క గంటలో హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎక్కడ కూడా ఒక టీఆర్ఎస్ ఫ్లెక్సీ కానీ ఒక టీఆర్ఎస్ నాయకుడి ఫోటో లేకుండా తీసి కాలబెట్టే సత్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. అదే విధంగా ఆయన పదే చెప్తుంటాడు తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తా అని. నేను మా సోదరుడు నర్సిరెడ్డి చెప్పినాం, బిడ్డ ఫామ్ హౌస్ లో ఇది మందు సీసా కాదు, రాత్రి కూర్చుంటే పొద్దుగాల ఖాళీ చేయడానికి. కానీ ఇవాళ ఆయన చైనా పోయిండు. మన మిత్రులు నాకు బెయిల్ వచ్చిన రోజు మా ఓం ప్రకాష్, టీఎన్ఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది, కేసీఆర్ కు జ్వరం వచ్చింది అన్నాడు. కానీ ఇవాళ సింగిల్ హైదరాబాద్ కు వస్తుందని పందుల గుంపుగా విమానంలో చైనాకు వారిపోయిండు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతుతో హైదరాబాద్ కి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేను వస్తుంటే పందులన్నీ కూడా పిరికి పందులు ప్రత్యేక విమానం వేసుకొని చైనాకు పారిపోయినరు. ఎన్ని రోజులు ఉంటావు అక్కడ? రావా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాం, బిడ్డ నీ సంగతి ఉండేది నేను ఇక్కడనే, నా అడ్డా ఇక్కడనే, నేను ఉండేది ఇక్కడనే, నీ సంగతి తేల్చే వరకు నిన్ను వదిలేది లేదు. ఇవాళ కేసీఆర్ ను పత్రికలలో ప్రతిపక్షాలు ఆయన దొర అంటారు. ఆయన దొర కాదు, అరాచకవాది, ఒక దొంగ. ఎందుకు అరాచకవాది అంటున్నంటే ఆయన ఒక రాక్షసానందం పొందే వ్యక్తి. ఆయనకు మొదటి నుంచి కూడా విద్యార్థులను బలిదానం ఇచ్చి నూనూగు మీసాల యువకులు నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే ఆ మాంసం, కాలిన మాంసం వాసనకు రుచి పులిలాగా రక్తానికి, ఆ మాంసానికి రుచి మరిగినోడు. ఇవాళ విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థులు బలిదానం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఆ రక్తానికి, ఆ కాలే మనిషి మాంసానికి, ఆ వాసనకు రుచి మరిగిన కేసీఆర్ ఇవాళ రైతులు కాలిపోతుంటే, రైతులు చచ్చిపోతుంటే, రైతులు ఉరేసుకొని చచ్చిపోతుంటే, నువ్వు పెరగన్నం ఫామ్ హౌస్ లో పండుకుంటే పురుగుల